1985లో బాద్ అనే విలేజ్లో జరిగిన ఈ కేస్ స్టడీ చూడండి. ఇతని పేరు టోరా సింగ్. అందరూ ముద్దుగా టీటూ అని పిలుచుకుంటారు. ఇతనికి 2 years ఉన్నప్పుడు తను మాట్లాడితే చాలు వాళ్ళ అమ్మా నాన్న భయపడిపోయేవాళ్ళంట. అంతలా భయపెట్టేలా ఏం మాట్లాడేవాడంటే, ఇది మా ఇల్లు కాదు, నేను తప్పిపోయి ఇక్కడికి వచ్చాను, నన్ను తిరిగి మా ఇంటికి పంపించేయండి అనేవాడంట. ఇనీషియల్లీ ఇతను ఎవరూ పట్టించుకునే వాళ్ళే కాదు. బట్ కట్ చేస్తే 1988 3 years తర్వాత కూడా ఇలాంటి మాటలే చెప్పేవాడంట. నా పేరు సురేష్ శర్మ, నా భార్య పేరు ఉమా, నాకిద్దరు కొడుకులు రోము సోము, ఆగ్రాలో మాకు ఒక బంగ్లా ఉంది, సత్తార్ బజార్లో సురేష్ షీడోస్ అనే షాప్ ఉంది అని చెప్పేవాడంట. ఇప్పటిదాకా చెప్పిన మాటలన్నీ ఒకవైపు అయితే, ఇక ముందు తను చెప్పబోయే మాటలు ఇంకోవైపు. ఒకరోజు షాప్ మూసేసి నా వైట్ కార్లో ఇంటికి వెళ్తుంటే ఎవరో ఇద్దరు నన్ను కాల్చి చంపేశారు. సగం కాలిన నా మృతదేహాన్ని పారుతున్న యమునా నదిలో పడేశారు అని చెప్పాడంట. ఈ మాటలు వినగానే టీటూ వాళ్ళ అమ్మ నాన్నకి గుండాగినంత పని. తన పెద్ద కొడుకైన అశోక్ని, అంటే టీటూ వాళ్ళ పెద్దన్నయ్యని ఆగ్రాకి వెళ్ళి ఏం జరిగిందో నిజం తెలుసుకోమన్నారు. కట్ చేస్తే ఆగ్రాలో సర్దార్ బజార్. అశోక్ తన ఫ్రెండ్స్తో పాటు సురేష్ షీడోస్ అనే షాప్ ఎక్కడుందా అని వెతకడం మొదలుపెట్టారు. గల్లీ తిరిగారు కానీ వాళ్ళకి సురేష్ షీడోస్ అనే షాప్ ఎక్కడా కనిపించలేదు. వాళ్ళు ఇంక కలిసిపోయి ఒక చోట కూర్చున్నారు. దాహం వేసి నీళ్లు తాగడానికి అశోక్ తన తల పైకెత్తంగానే ఎదురుగా ఒక పాత బోర్డు, ఆ బోర్డు మీద సురేష్ శర్మ, అమ్మ నాన్నతో పాటు భార్య బిడ్డలు, 2 అన్న తమ్ముళ్ళు, ఆగ్రాలో ఒక బంగ్లా, సత్తార్ బజార్లో సురేష్ షీడోస్. ఇది తన ప్రపంచం. 28 August 1983 టీటూ పుట్టక 4 months ముందు సురేష్ శర్మ షాప్ క్లోజ్ చేసి తన వైట్ కార్లో రెగ్యులర్గానే ఇంటికి వెళ్ళే రూట్లోనే వెళ్తున్నాడు. తన ఇంటి గేట్ ముందుకొచ్చి హార్న్ కొట్టిన నెక్స్ట్ సెకండ్ ఎవరో ఇద్దరు వచ్చి ఆయనని షూట్ చేశారు. బుల్లెట్ సౌండ్ విని ఫ్యామిలీ మెంబర్స్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కార్ దగ్గరకు వచ్చారు. కానీ అప్పటికే సురేష్ శర్మ ఎన్నో సినిమాల్లో చూసినట్టు ఎవరు చంపారో సరైన క్లూస్ లేనందున కేస్ అప్పటితోనే క్లోజ్ చేశారు. సురేష్ షీడోస్ అనే బోర్డు చూడంగానే అశోక్ తన ఫ్రెండ్స్తో పాటు షాప్లోకి వెళ్ళాడు. అక్కడ ఒక లేడీ కూర్చొని ఉండడం గమనించిన అశోక్, నేను సురేష్ శర్మ గారిని కలవాలి అని అడిగాడు. అప్పుడు ఆ లేడీ, ఆయన చనిపోయి 5 years అవుతుంది, నేను వారి భార్యని, నా పేరు ఉమా, మీరేం చెప్పాలనుకున్నా నాతో చెప్పండి అన్నది. ఆయన ఎలా చనిపోయారు అని అశోక్ అడిగితే, 5 years బ్యాక్ ఎవరో అతన్ని కాల్చి చంపేశారు, ఎవరు చంపారో ఇప్పటివరకు తెలీదు అని చెప్పింది. అప్పుడు అశోక్ వెంటనే తన తమ్ముడు టీటూ ఇప్పటిదాకా చెప్పిన మాటలన్నీ ఉమా గారికి వివరించాడు. ఉమాగారు కూడా తన అత్తమామలకి, ఇంకా సురేష్ శర్మ గారి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్సిడెంట్ గురించి చెప్పింది. వీళ్ళందరూ కూడా నిజం తెలుసుకోవడానికి ప్రజెంట్ టీటూ ఉన్న వాళ్ళ ఇంటికి బయలుదేరారు. తన ఫ్యామిలీ మెంబర్స్ని చూడంగానే టీటూ వాళ్ళందరినీ పట్టుకొని గట్టిగా ఏడ్చేశాడు. ఇన్ని రోజులు నన్ను తీసుకెళ్ళడానికి ఎందుకు రాలేదు అని అడిగాడు. ఇంటి బయట పార్క్ చేస్తున్న కార్ని చూసి, ఈ కార్ ఎవరిది, మన కార్ ఏది అని అడిగాడు. అప్పటిదాకా కార్ని కనీసం ఒక్కసారి కూడా చూడని టీటూ కార్ లోపలికి ఎక్కి తన ఫేవరెట్ మ్యూజిక్ని ప్లే చేసుకుంటున్నాడు. అంతేకాదు తన పాస్ట్ లైఫ్లో ఉమాతో తనకున్న కొన్ని సీక్రెట్స్ కూడా షేర్ చేసుకున్నాడు. ప్రజెంట్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కన్ఫ్యూజన్గా ఉన్నారు. ఏం చేయాలో తెలియక, నువ్వు ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండు, మేము నిన్ను తర్వాత వచ్చి తీసుకెళ్తాము అన్నారు. కానీ టీటూ మాత్రం తనను అక్కడి నుంచి తీసుకెళ్లేదాకా ఎవరిని వదలలేదు. నన్ను ఇక్కడి నుంచి వెంటనే తీసుకెళ్ళిపోండి అంటూ గట్టిగా ఏడుస్తూ అరుస్తున్నాడు. ఇక చేసేదేం లేక టీటూని వాళ్ళతో పాటు తీసుకెళ్లారు. నిజంగానే సురేష్ శర్మ టీటూలా మళ్ళీ పుట్టాడా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి టీటూకి 3 టెస్టులు పెట్టారు. టెస్ట్ నెంబర్ 1, కార్ డ్రైవ్ చేస్తున్న తన పెద్ద తమ్ముడు ఆగ్రాలో సత్తార్ బజార్కి ఎంటర్ అవ్వగానే వాళ్ళ షాప్ ముందు ఆపకుండా కావాలనే వెళ్ళిపోతున్నాడు. అప్పుడు టీటూ, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, వాళ్ళ షాప్ వెనకాలే ఉంది కదా, మన షాప్ దగ్గరికి పోనివో అన్నాడు. పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఆగ్రాకి రాని టీటూ వాళ్ళ షాప్ ఉన్న లొకేషన్ని ఎగ్జాక్ట్గా గుర్తుపట్టాడు. సో టెస్ట్ నెంబర్ 1 పాస్.
టెస్ట్ నెంబర్ 2. షాప్లోకి ఎంటర్ అవ్వగానే ఎక్కడైతే రెనోవేషన్ జరిగిందో ఇది ఎందుకు ఇలా మార్చారు, ఇక్కడున్న సామాన్లు ఏవి, ఈ వస్తువులు ఏవి అని అడిగాడంట. అండ్ యాజ్ ఇట్ ఈస్ సురేష్ వర్మ లాగానే బిహేవ్ చేశాడంట. సో టెస్ట్ నెంబర్ 2 కూడా పాస్. ఫైనల్ టెస్ట్. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వాళ్ళిద్దరు పిల్లల్ని వీధి పిల్లలతో కలిపేసి ఆడుకోమన్నారు. ఇంటికి రాగానే కారు దిగిన టీటు అంతమంది పిల్లల్లో కూడా తన ఇద్దరు కొడుకులైన రోము సోముని గుర్తుపట్టి వాళ్ళని వెళ్ళి హక్ చేసుకున్నాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత సురేష్ వర్మనే టీటులా మళ్ళీ పుట్టాడని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నమ్మారు. అండ్ ఆ రోజు నుంచి టీటు ఆగ్రాలోనే ఉంటున్నాడు. ఈ మిస్టీరియస్ డాక్యుమెంటరీ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మిస్టీరియస్ కేస్ స్టడీస్ తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్.